తులసి తన చేయి పట్టుకున్నందుకు గాను సిద్ధు చెంప పగలగొట్టడంతో సిద్ధు ఎంతో బాధపడుతూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తులసి గురించి ఆలోచిస్తూ, తులసి, నువ్వు నన్ను కొట్టినందుకు బాధ లేదు, కానీ నా కళ్ళ ముందే నీ జీవితం నాశనం అవుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరోపక్క తులసి కూడా ఎంతో బాధగా ఇంట్లోకి వస్తుంది. అసలు ఎందుకు ఇతను పదే పదే నా పెళ్ళిని చెడగొట్టాలని చూస్తున్నాడు అని చెప్పి ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలిస్తే బాధపడతారు, అందుకే ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు అని చెప్పి తులసి తనలో తానే బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది. మరోపక్క సిద్ధు బాధపడుతూ ఉండగా ఇక అప్పుడే నీలిమ అక్కడికి వస్తుంది. సిద్ధు ఏంటి ఇలా ఉన్నాడు అనుకుని, సిద్ధు ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు వదినా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. కనిష్కతో నీకు పెళ్ళి ఇష్టం లేదు కదా, నువ్వు తులసిని ప్రేమించావు, మరి కనిష్కని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావని చెప్పి అంటూ ఉంటే, వదిన నేనేమి మనస్ఫూర్తిగా కనిష్కని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాను అని చెప్పి నాన్నకు గుండెపోటు రావడం వల్ల ఆయన బాధపడతారని ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో మరి నువ్వు ప్రేమించిన అమ్మాయిని మీ నాన్నగారి కోసం దూరం చేసుకుంటావా అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటే, లేదు వదిన, తులసి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో కళ్ళ ముందే ప్రేమించిన అమ్మాయి దూరం అవుతూ ఉంటే నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. తట్టుకోవడం తప్ప నాకు మరొక ఆప్షన్ ఏముంది వదినా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో నీలిమ, ఒక ఆప్షన్ ఉంది సిద్ధు, నువ్వే తులసిని పెళ్లి చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. మామయ్య గారికి ఇచ్చిన మాట గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఒకవేళ ఆ గుండె నొప్పి మొత్తం కూడా అబద్ధమైతే అప్పుడేం చేస్తావు సిద్ధు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. అదేంటి వదిన, గుండె నొప్పి అబద్ధం అవ్వడం ఏంటి అని చెప్పి సిద్ధు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. అవును సిద్ధు, మామయ్య గారు బామ్మ ఇద్దరూ కలిసి గుండెపోటు వచ్చిందని నాటకం ఆడారు. నిజానికి మామయ్య గారు చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నారు. కేవలం కనిష్కతో నీ పెళ్లి జరిపించడం కోసమే వాళ్ళు ఈ విధంగా నాటకం ఆడుతున్నారు. ఇది కూడా ఒక రకమైన రాజకీయం అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా వదినా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో నీలిమ, అవును సిద్ధు, కావాలంటే మీ నాన్నగారికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని నిలదీయి, అప్పుడు ఆయన నిజం చెప్తారు అని నీలిమ ఉదయం బామ్మ మామయ్య గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా నేను కూడా విన్నాను. వాళ్ళు మోసం చేసి నీ పెళ్లి చేయాలని చూస్తున్నారు, కాబట్టి నువ్వు కూడా వాళ్ళని మోసం చేయడంలో తప్పులేదు. నువ్వు ప్రేమించిన తులసిని నువ్వు దూరం చేసుకోవద్దు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. సిద్ధు వెంటనే తర్వాత రోజు ఉదయాన్నే హాస్పిటల్కి వస్తాడు. ఇక అక్కడ బస్వరాజ్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ నిజంగానే మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందా, బైపాస్ చేశారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ డాక్టర్ అవును సార్ అని చెప్పి తడబడుతూ ఉంటాడు. మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే ఈరోజే మీకు ఆఖరి రోజు అవుతుంది అని సిద్ధు బెదిరిస్తూ ఉంటాడు. నన్ను క్షమించండి సార్, మీ నాన్నగారు ఆయనకు నిజంగానే స్ట్రోక్ వచ్చిందని అబద్ధం చెప్పమంటే చెప్పాను, అంతే సార్, దయచేసి నన్ను వదిలేయండి, ఏమీ చేయొద్దు అని ఆ డాక్టర్ సిద్ధుకి నిజం చెప్పడంతో ఇక సిద్ధు తన తండ్రి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరో పక్క భార్గవ్ వాళ్ళ దగ్గరికి నరేష్ వస్తాడు. చూడు నరేష్, నువ్వేం చేస్తావో తెలీదు, 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ కాదు డైరెక్ట్గా పెళ్ళి పెట్టుకుందామని చెప్పి తులసి కుటుంబాన్ని నువ్వు తొందరపెట్టు. ఎందుకంటే ఆ సిద్ధు నీ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ నీ భార్యను కూడా తీసుకొచ్చి తులసికి నీ గురించి నిజం తెలియజేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తులసి నమ్మలేదు కాబట్టి సరిపోయింది. వాడు ఇలాగే నీ గురించి మరిన్ని సాక్ష్యాలు తీసుకుని వస్తే అప్పుడు తులసి మనసు కూడా మారిపోవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు త్వరగా అమెరికా వెళ్ళిపోవాలని, కాబట్టి 2 రోజుల్లోనే పెళ్లి జరిగిపోవాలని వాళ్ళని తొందరపెట్టు అని చెప్పి సువర్ణిక వాళ్ళు సలహా ఇస్తారు. దాంతో నరేష్ తులసి ఇంటికి వస్తాడు. నరేష్ ఇంటికి వచ్చిన తర్వాత, ఏంటల్లుడు గారు ఇలా వచ్చారు అని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ వాళ్ళు అంటూ ఉంటే, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. మనం 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనుకున్నాం కదా,
కానీ అనుకున్న టైంకి ఎంగేజ్మెంట్ జరగడం లేదు అని చెప్పి నరేష్ అనడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. నేను అప్పుడే అనుకున్నాను ఇది జరిగే ఎంగేజ్మెంట్ కాదని అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. కాసేపు నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉంటావా అని చెప్పి లక్ష్మి వాళ్ళు కీర్తి మీద మండిపడుతూ ఉంటారు. ఎందుకు బాబు ఎంగేజ్మెంట్ ఎందుకు వద్దంటున్నారు అని లక్ష్మి శ్రీనివాస్ కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, అంటే నేను అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాల్సి వస్తుంది, అందుకే 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ కాకుండా డైరెక్ట్గా పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి నరేష్ చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ 2 రోజుల్లో పెళ్ళి ఏర్పాట్లు అంటే కుదరదు కదా బాబు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, పెళ్ళి గ్రాండ్గా ఏమీ చేయాల్సిన అవసరం లేదండి, సింపుల్గా గుడిలో జరిపించినా చాలు అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు. అవునమ్మా, ఆయన చెప్పినట్టుగా మా పెళ్ళి సింపుల్గా గుడిలోనే జరిపించండి, పెద్ద ఎత్తున గ్రాండ్గా ఏమీ చేయాల్సిన అవసరం లేదు, పెళ్ళి జరిగితే అంతే చాలు అని చెప్పి తులసి కూడా చెప్పడంతో, అలాగే బాబు అయితే మేము గుడిలో పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుంటాము అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా అంటూ ఉంటారు. మీరేమీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదండి, మీరందరూ కలిసి రెడీ అయ్యి గుడికి వస్తే అంతే చాలు, ఏర్పాట్లన్నీ కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి నరేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో మొత్తానికి 2 రోజుల్లో తులసి పెళ్ళి జరిగిపోతుంది, ఆ తర్వాత అమెరికా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరోపక్క జానుకి నా మీద రోజు రోజుకి అనుమానం కలుగుతుంది, ఎలాగైనా సరే జానుని డైవర్ట్ చేయాలి, నాకు తన మీద ఎంత ప్రేమ ఉందో తనకి తెలిసేలాగా చేయాలి అని చెప్పి జై తనని ఒక రెస్టారెంట్కి తీసుకుని వస్తాడు. ఇక ఆ రెస్టారెంట్లో తన కోసం స్పెషల్గా డెకరేషన్ కూడా చేయిస్తాడు. వావ్, చాలా బాగుందండి, బ్యూటిఫుల్ అని చెప్పి జాను అంటూ ఉంటే, ఈ బ్యూటీ కోసమే ఈ డెకరేషన్ అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఈరోజు ఒక స్పెషాలిటీ ఉంది జాను, ప్రతిరోజు మనం ఎవరికి వారం తింటాం కదా, ఈరోజు నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినిపించాలి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక వెయిటర్ భోజనం తీసుకుని వచ్చిన తర్వాత జాను జైకి తినిపిస్తూ ఉండగా ఇంతలో తులసి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. అక్క ఫోన్ చేస్తుందని చెప్పి జైని పట్టించుకోకుండా జాను పక్కకొచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. జాను, మేమందరం కలిసి బయట కూర్చొని భోజనం చేస్తున్నాము కొత్త ఆవకాయతో అని చెప్పి తులసి అంటూ ఉంటే, అమ్మ ఆవకాయ పచ్చడి పెట్టిందా అక్క, నేను చాలా మిస్ అవుతున్నాను, ప్రతి సంవత్సరం అమ్మ ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత అందరం కలిసి పండు వెన్నెల్లో కూర్చొని అమ్మ చేతి గోరు ముద్దలు తినడం మనందరికీ అలవాటు కదా, ఈసారి నేను ఆ గోరు ముద్దలు మిస్ అవుతున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇదిగో జాను నీ ముద్ద అని చెప్పి లక్ష్మి వీడియో కాల్లోనే జానుకి పెడుతూ ఉంటే, జాను ఇక ఎంతో ఆనందంగా వాళ్ళందరినీ చూస్తూ, మీ అందరినీ ఇలా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది, నేను మీతో ఎలాగో భోజనం చేయలేను కదా, మా ఆయనతో కలిసి తింటాను అని చెప్పి జాను ఫోన్ పెట్టేశాక జైని మళ్ళీ పట్టించుకోకుండా తనకి తను భోజనం తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పక్కకు వెళ్తుంది. జాను ఫ్యామిలీని తన నుండి దూరం చేయడం కోసం అని చెప్పి జై ఫోన్లో మాట్లాడుతూ, రేపు ఉదయం వరకు నాకు జామర్స్ తెప్పించండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో జై మనుషులు జామర్స్ తెప్పించి ఇంట్లో పెడతారు. ఇక తులసి పెళ్ళి 2 రోజుల్లో జరగబోతుందన్న విషయం గురించి చెప్పడం మర్చిపోయామని చెప్పి తులసి లక్ష్మి వీళ్ళందరూ కూడా జానుకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక తన ఫోన్ కలవకపోవడంతో, ఇదేంటి పెళ్లి గురించి చెప్దామంటే ఫోన్ కలవట్లేదు అని చెప్పి వాళ్ళు ఎంతగానో కంగారు పడిపోతూ జైకి ఫోన్ చేసి, బాబు ఒక్కసారి మేము జానుతో మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం అని వాళ్ళు అంటూ ఉంటే, జాను ఇంటి దగ్గర ఉందండి, నేను ఆఫీస్లో ఉన్నాను, వెళ్ళిన తర్వాత ఫోన్ చేయిస్తాను అని చెప్పి జై అంటూ ఉంటే, అలాగే బాబు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక రాత్రి అవుతున్న జై అసలు ఫోన్ చేయకపోవడంతో వాళ్ళు, ఇదేంటి జై గారికి ఉదయం ఫోన్ చేసి జానుతో మాట్లాడించమని చెప్పాం కదా, మరి ఇప్పటి వరకు ఫోన్ చేయించలేదేంటి అని చెప్పి తులసి వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే తులసి లక్ష్మితో, అమ్మ
పెళ్ళి రేపే కాబట్టి ఈ విషయం జానుకి ఎలాగైనా తెలియజేయాలి. ఫోన్ కలవకపోతే ఏంటి, మనమే ఇంటికి వెళ్దాం పద అని చెప్పి తులసి లక్ష్మి ఇద్దరూ కలిసి జాను ఇంటికి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత డోర్ లాక్ వేసి ఉండడంతో వాళ్ళు డోర్ ఓపెన్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించి జాను ఒకవేళ ఇంట్లో లేదేమో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక జైకి ఫోన్ చేసి రేపు ఉదయం తులసికి గుడిలో పెళ్లి జరగబోతుంది బాబు, ఈ విషయం చెబుదామని ఇంటికి వచ్చాము, కానీ బయట డోర్ లాక్ చేసి ఉంది, కాస్త ఈ విషయం జానుకి చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటే, రేపు ఉదయం గుడికి నేను జాను ఇద్దరం కలిసి వస్తాము అని చెప్పి జై అంటాడు. ఇక ఆ విధంగా జానుకి తన కుటుంబాన్ని పూర్తిగా దూరం చేస్తూ ఉంటాడు. తులసి పెళ్ళి గుడిలో జరగబోతుందని చెప్పి సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ సిద్ధుకి చెప్పడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసికి అన్యాయం జరగకూడదు అని చెప్పి సిద్ధు కూడా ఆ గుడికి వస్తాడు. నరేష్ తులసి ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు నరేష్, నేను ఎక్కువ ఆలస్యం చేస్తే దొరికిపోయేలాగా ఉన్నాను, ఎలాగైనా సరే త్వరగా పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి, పంతులు గారు ఈ జీలకర్ర బెల్లం ఏమీ వద్దులేండి, డైరెక్ట్గా తాళి కట్టించేయండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే నరేష్ తాళి కట్టబోతూ ఉండగా సిద్ధు నరేష్ని తోసేసి తులసి కుటుంబం మొత్తం చూస్తూ ఉండగానే తులసి మెడలో తాళి కట్టేస్తాడు. ఇక దాంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక తులసి తన మెడలో బలవంతంగా తాళి కట్టినందుకు సిద్ధు చెంప పగలగొడుతుంది. రే సిద్ధు, ఏంట్రా ఇది, నువ్వు తులసి మెడలో తాళి కట్టడం ఏంట్రా అని చెప్పి కీర్తి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇతను నీకు తెలుసా అని చెప్పి తులసి అంటూ ఉంటే, వీడు మా అన్నయ్య తులసి అని చెప్పి కీర్తి చెప్పడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.